ఆరాధన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే గానీ, ఒక్క విషయం నేను జెప్తాను. ఎందుకంటే ప్రతి ఆదివారం చెప్పేదే అది. బ్రతికున్నవాడు ఆరాధిస్తాడో, చచ్చిపోయినోడు ఆరాధించలేడు. సింపుల్. బ్రతికున్నవాడే దేవుడిని ఏం చేయగలడు? ఆరాధించగలడు. చచ్చినోడు ఏం చేయలేడు? ఆరాధించలేడు. ఒకప్పుడు నా జీవితంలో నేను చచ్చిపోయాను. పాపముల్లోనూ, అపరాధముల చేత చచ్చిపోయాను. చచ్చిపోయినప్పుడు నేనెప్పుడు ఆరాధించలేదు. నన్నెవరు ఆరాధించమన్నా నేనేం జేయలేదు. ఆరాధించడం అంటే చప్పట్లే కొట్టేవాడిని కాదు నేను. లేదు గదా ఫీలింగ్. కానీ ఒకసారి యేసుక్రీస్తు ప్రభు తన మహా ప్రేమ చేత నన్ను బ్రతికించిన తర్వాత, ఇందాక బ్రదర్ కూడా చెప్పారు కదా పాటలో, మేలు చేయక నువ్వు ఉండలేవంటే, నేను పాట పాడేటప్పుడు కూడా అదే అనుకున్నాను. ఈళ్ళు తెగ పాడేత్తున్నారా? ఈళ్ళు నిజంగా ఇంటి దగ్గర ఆరాధిస్తారా? ఎందుకంటే ఈరోజు పాటలన్నీ కూడా ఎక్కువ ఆరాధనకు సంబంధించి ఉన్నాయి కదా! పూర్ణ హృదయంతో ఇంకా అసల నిన్ను ఆరాధిస్తాను, పూర్ణ బలంతో సేవింగ్ చేస్తాను అని తెగబడేస్తున్నారు. ఇది నిజమేనా అని అనుకున్నాను మనసులో. బ్రదర్ కూడా అది దావీదు ఒక మాట ఏమంటాడంటే, మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును దేవుడిని ఏం చేయలేరు? స్తుతించలేరు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అలా అని కొంతమంది ఇంకా భయపడో, లేకపోతే ఇంకోటేదో ఆ బ్రదర్ ఏదో అనుకుంటారు, నేనేదో అనుకుంటారు, ఇంకెవరేదో అనుకుంటారని చేసేసి, అటువంటి వేషధారణ సంబంధమైన ఆరాధనలు కూడా దేవుడు ఏం చేయడు? తీసుకోడు. ఎందుకంటే ముఖస్తుతి ఆయన దగ్గర పనిచేయదు. దేవుడు ఏమో లక్ష్య పెడతాడో, హృదయాన్ని లక్ష్య పెడతాడు. దావీదంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే దావీదు ఎప్పుడు ఏంటి? దావీదు ఫస్ట్ పర్సనల్ వర్షిప్పర్, వ్యక్తిగత ఆరాధకుడు. తర్వాత ఆయన అంటాడు, మహా సమాజంలో నిన్ను ఏం చేస్తాను? ఆరాధిస్తాను అంటాడు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నా ఆరాధించేవాడు బ్రతుకున్నవాడు, ఆరాధించలేనివాడు చచ్చినవాడు. కాబట్టి ఎంతమంది బతుకున్న వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారో అది మీకు మీరే ప్రశ్నించుకోండి. నేను మరలా చెప్తుందండి, ఆరాధన అంటే ఏదో చర్చిలో చేసేది కాదు, జీవితంలో లైఫ్లో ఉండాలి అది.